నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. తన స్వార్థం కోసం ఒక పసిబిడ్డను ఎత్తుకొచ్చాడు ఒక వ్యక్తి. పాపం పాల్తెగ వయసులో ఆ బిడ్డను కన్న తల్లికి దూరం చేశాడు. ఎవ్వరికి దొరకకుండా తనతో పాటు ఊరూరా తిప్పాడు. ఇక 14 నెలల తర్వాత ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కానీ ఆ బిడ్డకి ఏం తెలుస్తుంది? తనను తల్లిదండ్రులకు దూరం చేసింది ఇతడేనని, ఇన్నాళ్ళు తనని పెంచిన ఆ కిడ్నాపర్ పైనే మమకారం పెంచుకున్నాడు. అమ్మా నాన్న వద్దకు వెళ్లేందుకు కూడా మొండికేశాడు. కిడ్నాపర్ను వదిలి కన్న తల్లి వద్దకు వెళ్లేందుకు నిరాకరించాడు. కన్నవాళ్లకు ఆ బిడ్డను అప్పగించే క్రమంలో సదరు కిడ్నాపర్ కూడా కంటతడి పెట్టుకున్నాడు. 90లో విడుదలైన ఓ సినిమాను గుర్తు చేసిన ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. ఒకసారి ఆ విషయం ఏంటో మనం చూద్దాం. ఉత్తరప్రదేశ్కు చెందిన తనూజ్ చాహర్ రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన మాజీ హెడ్ కానిస్టేబుల్. అయితే ఓ కేసు విషయంలో సస్పెండ్ అయిపోయాడు. ఆ తర్వాత రాజస్థాన్కు చెందిన పృథ్వీ అనే చంటి బిడ్డను నెలల ప్రాయంలో అక్కడి నుంచి ఎత్తుకొచ్చేశాడు. పోలీస్గా పనిచేసిన అనుభవంతో ఫోన్ వాడకుండా, ఎవ్వరికీ దొరకకుండా వేర్వేరు ప్రదేశాలు బిడ్డను తిప్పాడు. ఎవరూ తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంకా ఎప్పటికప్పుడు వేషం మార్చేవాడు. అయితే బిడ్డ కోసం గాలిస్తున్న పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడండి. ఎట్టకేలకు అలీఘర్లో పోలీసులకు చిక్కాడు. సో చాహర్ వద్ద ఉన్న బాలుణ్ణి కన్న తల్లికి అప్పగించేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. తనకు ఊహ తెలిసిన నుంచి చాహరే పెంచడంతో అతడిపై చాలా మమకారం పెంచుకున్నాడు ఆ పిల్లవాడు. సో కిడ్నాపర్ను వదిలి కన్న తల్లి వద్దకు వెళ్లేందుకు ససేమిరా అన్నాడు. అయితే తనను వీడి వెళ్లేందుకు నిరాకరిస్తున్న ఆ పిల్లాన్ని చూసి ఆ కిడ్నాపర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. పాపం ఓవైపు ఏడుస్తున్నా అతడి నుంచి బలవంతంగా విడిపించి ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించారు మన పోలీస్ అధికారులు. వాస్తవానికి చిన్నారి తల్లి పూనం చౌదరిని తనతో వచ్చేయాలని తనూజ్ ఒత్తిడి చేశాడని, ఆమె నిరాకరించడంతో బిడ్డను ఎత్తుకొచ్చేశాడని పోలీసులు చెబుతున్నారు. బిడ్డను అప్పగించాక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.